నా కొడుకుని చూపించకపోతే కనీసం బూడిదైనా ఇవ్వండి. లేదా వాడు చనిపోయిన తేదీ అన్నా చెప్పండి. నేను కర్మకాండ చేసుకుంటాను. అంటూ ఒక తల్లి రోదిస్తున్నటువంటి తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే మార్చురీ దగ్గరికి వెళ్లి కూడా తన కుమారుడి శవం ఏమన్నా దొరుకుతుందేమో అని జెప్పి, ఒక ఫోటో పట్టుకొని వెళ్లి ఆ మార్చురీ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులను, అక్కడ ఉన్నటువంటి మెన్‌ని, "బాబు ఈ అబ్బాయి బాడీ ఏమన్నా ఇక్కడ ఉందా?" అని అడుగుతూ ఫోటో చూపిస్తూ అడిగే స్థాయికి ఒక తల్లి తిరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. రోదిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ కన్న కొడుకు కోసం అంటే, అది నిజంగా ఇటువంటి సీన్‌లు సినిమాల్లో కూడా చూసుండం. అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిందేంటంటే, గాది సాయికృష్ణకి సంబంధించి అతడు ఒక క్రిమినల్. అతని మీద రౌడీ షీట్ ఉందని చెప్తున్నారు. కరెక్టే. విజయవాడకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నేర ప్రవృత్తిని అరికట్టడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే చాలా మంది మీద అక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. నేరాన్ని నిరోధించడానికి. అది తప్పైతే కాదు. కానీ ఒక నేరస్తుడిని విచారణకని చెప్పి తీసుకువెళ్ళి అతన్ని చంపేసి, అంటే చాలా మీడియా కథనాల్లో పాటు వస్తున్నట్టు లాకప్ డెత్ చేసి, శ్మశానానికి తీసుకువెళ్ళి తగలబెట్టేసి, బూడిద కూడా కనబడకుండా చేయటం అన్నది ఇప్పుడు గాది సాయికృష్ణ చేసిన క్రిమినల్ చర్యల కంటే ఇది ఇంకా అతిపెద్ద క్రైమ్ కాదా? చాలా సినిమాల్లో చూస్తుంటాం. లాకప్ డెత్ జరిగినా సరే బాడీని ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ రియల్‌గా కూడా లాకప్ డెత్ జరిపి ఎవరైనా కస్టోడియల్ టార్చర్‌లో పొరపాటున చనిపోయినా కేసులు ఫేస్ చేస్తారు. బాడీని ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ బాడీని కనబడకుండా పూర్తిగా మాయం చేసేసి, బూడిద కూడా మాయం చేసేయటమంటే, ఆ క్రైమ్‌ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసి, తను చేసినటువంటి క్రైమ్‌కి సంబంధించి ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ దొరకకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ శవాన్ని మాయం చేయటం, ఆ బూడిద కూడా కనబడకుండా చేయటం. అయితే ఇలాగా ఈ కేసు కోసం ఆలోచిస్తుంటే గతంలో తమిళనాడులో సత్తాంకుళంలో జరిగినటువంటి ఒక కేసును మనం మాట్లాడుకోవాలి. కరోనా టైంలో పరిమితికి మించిన సమయంలో ఇంకా షాప్ తీర్చి ఉంచారని చెప్పి సెల్ ఫోన్ షాప్‌కి సంబంధించినటువంటి తండ్రి కొడుకుల్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు స్టేషన్‌కి తీసుకువెళ్ళి కస్టోడియల్ టార్చర్ భారీ హింసకు గురిచేసి తర్వాత విడిచిపెట్టేశారు. ఇంటికి విడిచిపెట్టేత్తే వాళ్ళు ఒకరి తర్వాత ఒకడు తండ్రి, కొడుకు కూడా చనిపోవటం జరిగింది. ఇది ఒక్కసారిగా ఆ రాష్ట్రం అంతటా కూడా కలకలం రేపటంతో దీని మీద సీబీఐ విచారణకు ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. మొన్న ఈ సంవత్సరమే మొన్న ఏప్రిల్ నెలలోనే ఎప్పుడో ఆ దా ద ఘటనలో ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి 9 మందికి కూడా మదురై సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. వాళ్ళ పై కోర్టుకి, మద్రాస్ హైకోర్టుకి దేనికో అప్పీల్‌కి వెళ్తున్నారు. అది వేరే విషయం. ఉరిశిక్ష ఎందుకు విధించింది? ఆ సమయంలో మదురై సెషన్స్ కోర్ట్ చెప్పినట్టు రేరెస్ట్ కేస్ అని చెప్పి ఆ కేసు కోసం వ్యాఖ్యానించడం జరిగింది. అంటే అరుదైనటువంటి కేసుల్లో ఇంకా అరుదైనటువంటి కేసు ఇది. ఈ కస్టోడియల్ టార్చర్ కేస్ అని చెప్పి మదురై సెషన్స్ కోర్టు ఆ రోజు వ్యాఖ్యానించడం జరిగింది. దాన్ని మించిపోయింది ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కేసు అక్కడ ఇంకా డెడ్ బాడీస్ వెళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళి చనిపోయారు. అవన్నీ అయిపోయి దాన్ని మించిపోయినటువంటి కేసు. ఒకవేళ గాది సాయికృష్ణ ఏమైనా ఇతర క్రిమినల్ కేసుల్లో ఒకవేళ అతనిపై కేసులు ఉన్నప్పటికీ 2 కేసులు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. పోలీసులేమో 25 కేసులుంటే 21 కేసులు పోయాయి. 2 మిగిలాయి అంటున్నారు. పోనీ అతను ఏమైనా ఈ స్టేట్‌లో సంచలనం కలిగించిన నేరాలు చేసినట్టుగా ఏమన్నా వార్తలు వచ్చాయంటే అటువంటి దాఖలాలు ఏం కనబడట్లేదు. ఇప్పుడు ఏదన్నా ఒక క్రైమ్ జరిగితే స్టేట్‌లో సంచలనంగా మారుతుంది. మొత్తానికి అతనైతే మంచివాడని చెప్పట్లేదు. అతను క్రైమ్ చేసాడు. దానికి సంబంధించి కోర్టుకి అటెండ్ అవ్వటమో, లేకపోతే విచారణకు అటెండ్ అవ్వటమో జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి అతను ఎక్కడున్నాడో బయటకి ఎక్కడికో వెళ్ళిపోయి, ఓ జొమాటోలోనో, స్విగ్గీలోనో ఒక డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తన బ్రతుకుతూ తల్లి ఏమన్నా పంపితే అది ఖర్చు పెట్టుకుంటూ ఒక 23 ఏళ్ల కుర్రాడు. తను ఈ సీఐకి భయపడే దూరంగా వెళ్ళాడన్నట్టుగా కూడా వార్తలున్నాయి. అటువంటి వ్యక్తిని మార్కాపురంలో పట్టుకొని ఈ మే 9వ తారీఖుని అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి తల్లి అడిగితే తల్లి సెల్ ఫోన్ కూడా తీసేసుకొని, తల్లి సెల్ ఫోన్ తీసేసుకొని అందులో ఉన్న డేటా అంతా ఎరైజ్ చేసి, అంటే ప్రీ ప్లాన్డ్‌గానే ఈయన చంపేయాలని చెప్పి మరి ఆయన పెట్టుకున్నాడో ఏంటో అర్థం కావట్లే. అంత వ్యక్తిగత కక్ష ఏమన్నా ఉందా ఆ సీఐ నాగరాజు గారికి? ఒక వ్యక్తిని చంపేసి పూర్తిగా డెడ్ బాడీని కూడా మాయం చేసేంత క్రైమ్ చేయాలన్న ఆలోచన ఆయన మైండ్‌లో ఉందంటే అటువంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేయగలడు? పైపెచ్చు దీనికి కులాన్ని ఆపాదిస్తున్నారు.
కులాన్ని ఆపాదించడం ఏంటి? ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరో ఒక ఆయన ఎళ్లి, "సీఐ మనకు కావాల్సినటువంటి వ్యక్తి మన కులపోడే కదా! మీ వాడి మీద కేసులున్నాయి. మీరు కేసు రాజీ పడితే రూ. 1,00,00,000 వరకు ఇచ్చేస్తాడు" అంటూ రాజీ చేయటం అంటే, వైట్ కాలర్‌గా ఇంక నేరం చెయ్యొచ్చని చెప్పేసి పూర్తిగా అనుమతిస్తున్నట్టేనా? అంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తి ప్రాణానికి ఖరీదు కట్టేస్తే, ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టం తీరిపోద్దా? ఒక తల్లేమో తన కొడుకు యొక్క ఫోటో పట్టుకుని మార్చురీల చుట్టూ తిరగటం, నా సెల్ ఫోన్ నాకిచ్చేయండి, కనీసం వాడు ఎక్కడున్నాడో నేను ఫోన్ చేసుకుంటానని చెప్పి అడిగిన సెల్ ఫోన్ ఇవ్వకపోవటం. చివరికి మాకు డెడ్ బాడీ వద్దు, ఏ రోజు చనిపోయాడో డేట్ చెప్పండి, ఆ బూడిదైనా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా సరే, మరి ఈరోజు ఆలోచించడానికి కూడా ఈ రాష్ట్రంలో మహిళలకే కాదు మొత్తం అందరూ కూడా ఆ తల్లి రోదన చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమా? ఇంత అన్యాయం అనుకుంటూ. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. మొన్న డీజీపీ గారితో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ద్వారా దీనిపై ఒక ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం దీనిపై ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌తో విచారణకైతే ఆదేశించారు. అతన్నైతే వీఆర్‌కి పంపారు. వీఆర్‌కి పంపడం కాదు, సస్పెండ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మెయిన్ అతనిపై కేసులు నమోదు చేయాలి. అంటే ఈ నెల 29వ తారీఖున అతన్ని కోర్టులో హాజరుపరచాలనేటువంటి ఒక ఆర్డర్ అయితే ఒకటుంది హైకోర్టు నుంచి. ఎందుకంటే ఈ అబ్బాయి కనబడకపోవడంతో ఆ తల్లి హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. దీన్ని విచారించినటువంటి హైకోర్టు అతను మా ముందు ప్రవేశపెట్టండి అని చెప్పి ఆ కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ఇప్పుడు మరి అతను ప్రవేశపెట్టాలి కదా! మరి ప్రవేశపెట్టకపోతే ఏముంది? లేదంటే ఆ సీఐపై కేసు నమోదు చేస్తామని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. మరి అతన్ని ప్రవేశపెట్టడానికి ఇప్పుడు ఆధారాలు లేవు. ఒకవేళ బతికుంటే బయటికి తీసుకురావాలి. ఒక పక్కనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అతను ఏ రకంగా కస్టోడియల్ టార్చర్స్ ఫోటోలతో పాటు బయటికి చూపిస్తున్నారు. అంటే అక్కడ సీఐకి సహకరించిన వాళ్ళు కొంతమంది ఉంటే దీన్ని వ్యతిరేకించినటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కుటుంబానికి తెలిసింది. లేకపోతే తెలియకపోను. అంటే పూర్తిగా నేరాన్ని కప్పిపుచ్చి చేసిన నేరానికి ఆధారాలు లేకుండా చేసి పాడేసినప్పుడు రేపు ప్రొద్దుట మరి సీనియర్ ఆఫీసర్‌తో ఒక ఐపీఎస్ ఆఫీసర్‌తో విచారణ జరిపిస్తున్నారు. మరి దీనికి ఎవిడెన్స్ కావాలి కదా! మరి ఎవిడెన్స్ కావాలంటే మిగిలిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవిడెన్స్‌లుగా మారే అవకాశం ఉంటది. మరి ఇంత భయంకరమైనటువంటి నేరం చేసినటువంటి సీఐని మరి ఏ రకమైనటువంటి శిక్ష విధించాలి? చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని నేనేం చేసినా చెల్లుబాటు అవుతది. వెనకాల నన్ను కాపాడే నాయకులున్నారన్న ధైర్యంతోటో, కులం ధైర్యంతోటో ఈ రకమైనటువంటి చర్యకు పూనుకున్నాడు. ఒక పక్క అబ్బాయి ఫ్యామిలీ చూస్తే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్‌గా నిలబడినటువంటి జనసేన పార్టీకి పనిచేసామని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు జనసేన పార్టీకి పనిచేశారు కాబట్టే ఆ ధైర్యంతోటి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడు డీల్ మాట్లాడడానికి వెళ్ళాడు అక్కడికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? రాధారంగ మిత్రమండలి అన్నది ఈ రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. ఆ రాధారంగ మిత్రమండలికి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ మేనమామలు. ఆ ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కావచ్చు, ముళ్ళపండు నవరంగ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెంది ఒక నాయకత్వం చేస్తున్నటువంటి వారు. అక్కడ ఆ ప్రాంతంలో ఈ రాజకీయాలకు దూరంగా బ్రతుకుతున్నాం మేమందరూ కూడా. ఏ రాజకీయ పార్టీ కూడా మాకు సపోర్ట్‌గా మేము సపోర్ట్ చేయట్లేదు గానీ, జనసేన పార్టీ ఐడీ కార్డ్ చూపించాడాయన. ఇదిగో మేము జనసేన పార్టీలో సభ్యులుగా ఉన్నాం. ఈ పార్టీకి మేము పనిచేసాం. అటువంటి మాకే ఇటువంటి అన్యాయం జరగటం ఎంతవరకు న్యాయం అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని స్పందించారని అనుకోవచ్చు. దీనిపై సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌తో విచారణకు ఆదేశించినటువంటి సంఘటన కావచ్చు, అతను సస్పెండ్ చేసింది కావచ్చు. మరి ఈ విచారణ ఎప్పుడు పూర్తవుతది? ఆ కుటుంబానికి జరగవలసినటువంటి న్యాయం ఏమిటి? రేపొద్దున 29వ తారీఖున కోర్టులో అతను ప్రెజెంట్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటది? ఇటువంటి ఇటువంటి సీఏ నాగరాజు లాంటి వ్యక్తుల్ని ఇంకా డిపార్ట్మెంట్‌లో కొనసాగితే ఇప్పటికే పోలీస్ అంటే ఒక రకమైనటువంటి గౌరవం ఏర్పడింది సమాజంలో. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పై స్థాయి అధికారుల నుంచి కింద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు పబ్లిక్‌తో మమేకమైపోయారు. పోలీస్ అంటే ఒక రకమైన గౌరవం. ఒకప్పుడు పోలీస్ అంటే భయపడేవారు. లేకపోతే వేరే రకమైనటువంటి భావం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీసుని గౌరవిస్తున్నారు. అటువంటి తులసి వనంలో ఒక గంజాయి మొక్కలైనటువంటి ఇటువంటి సీఏ నాగరాజు లాంటి వాళ్ళు. మరి ఆళ్ళ కుటుంబాల్లో కూడా ఇటువంటి చర్యలు జరిగితే మరి ఆళ్ళ ఫ్యామిలీస్ కూడా క్షమిస్తారా? ఎంత దారుణంగా అయితే ఒక వ్యక్తిని చంపేసి స్థాయికి చెప్పి, "నువ్వు దండ రెడీ చేసుకో, నీ కొడుకుని నేను చంపేస్తా" అంటూ తల్లికి చెప్పినట్టుగా ఆమె మీడియాలో పేర్కొంటున్నటువంటి విషయాలు. ఆ స్థాయిలో క్రైమ్ చేయడానికి అతన్ని ప్రేరేపించినటువంటి అంశాలేంటి? ఎందువల్ల సాయికృష్ణ 23 ఏళ్ల కుర్రోడిని అతను మారే అవకాశం ఉంది. చక్కగా భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉంది.
అతను దండించడం తప్పు కాదు. ఏకంగా గోళ్ళు పీకేసి ఓ పక్కన ఒక ఆర్ఎంపీ డాక్టర్‌ని పెట్టుకొని టార్చర్ చేయటం అంటే, ఆ సీఏ యొక్క మైండ్ సెట్ ఏ స్థాయిలో క్రైమ్ చేసే విధంగా ఉంది. పూర్తిగా డెడ్ బాడీని కూడా మాయం చేసేసే విధంగా చేసినటువంటి క్రైమ్. ఇప్పుడు మదురై సెషన్స్ కోర్ట్‌లో ఏదైతే ఆ 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించారో దానికి సంబంధించి అది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ అంటే, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సీఏ నాగరాజు చేసినటువంటి క్రైమ్‌ని ఏ స్థాయిలో చూడాలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయస్థానానికే తెలియాలి.